బ్యాంక్ మేనేజర్ గారు వస్తున్నారు. ఆయన రాగానే అందరూ బలంగా దండాలు ఎట్టండి. నమస్కారం అండి. నమస్కారం. ఇదే మన బ్యాంకు. ఏమే లక్ష్మి, ఏంటి పిల్లి నీ చీర ఎక్కడ కొన్నావే? మా ఆయన రాజమండ్రి చందన బ్రదర్స్ తో తెచ్చారు. ఈ బ్యాంకు మీది, మీకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఎవరయ్యా మీరు? ఏంటి బస్తాలు తీసుకెళ్తున్నారు? మేడ మీదకండి. ఎందుకు? ఒడ్లారబోయటానికి. బ్యాంక్ బిల్డింగ్ ఇలాగనే పెట్టుకునేది? ఇంచుమించు అన్ని పల్లెటూరులోనే ఇలాగే ఉంటాయండి అని వీడంటున్నాడు. సరే, అందరిని ఒకసారి రమ్మను. ఎవరు? అందరినీ పిలుస్తున్నారు. మేనేజర్ గారు మీకు లోన్లు ఇస్తారంట. ఇలా చెప్పకపోతే అసలు మీకు బుద్ధి ఉందా? ఉందా? ఉండటానికి చీపురు పొలంలో ఉన్నావు. పైగా ఆ కాకి ప్యాంటు, కాకి షర్టు ఒకటి. గజ్జల్లో నీ సొంత ఖర్చులు రాసుకుంటున్నావా? మీకు సాయం చేయడానికే బ్యాంక్ ఉంది. అసలు బుద్ధి ఉందా? లెడ్జర్ బుక్ ఎలా రాయాలో తెలుసా? నన్ను చూసి నేర్చుకో. డబ్బంటే లక్ష్మి. ఆ లక్ష్మి కొలువై ఉండేది బ్యాంకులో కదా. ఆ బ్యాంకు గుడి లాంటిది. అంటే ఎంత పవిత్రంగా చూసుకోవాలి. అసలు బ్యాంక్ అందంగా ఉండే వాటిని చూస్తే మనసుకు ఆనందంగా ఉంటుంది. మీ బ్యాంక్ కూడా అలాగే ఉండాలని కోరుకోండి. వెళ్ళి బ్యాంకును శుభ్రం చేయండి. లోన్లు కావాలా? మరి బ్యాంక్ నా ఫేస్ లో జిడ్డట్టుంటే మీకు లోన్లు ఎవరిస్తారో వెళ్ళి క్లీన్ చేయండి. మన బ్యాంకులో డబ్బులు దాచుకోవడానికి వచ్చాడు. నిజమా? ఒట్టు. హే భగవాన్, ఈ ఊళ్ళో అందరూ లోన్లు కోసం వచ్చేవాళ్లే గాని ఇలా డబ్బులేసే పెద్ద మనిషిని ఇప్పుడే చూస్తున్నాను. స్వాగతం, సుస్వాగతం. దయచేయండి. ఎంత డబ్బు వేద్దాం అనుకుంటున్నారు సార్? 10. 10 అంటే? అదే 10 లక్షలు సార్. సారీ. ఏం తీసుకుంటారు సార్? కాఫీయా, టీయా? దాంట్లో కలుపుకోవటానికి బ్రాందీ గాని ఇస్కీ గాని తీసుకోమంటారా? అడిగితే మాత్రం ఎరంచేవా? నూకాలు, నువ్వు వెంటనే వెళ్ళి అయ్యగారికి థమ్స్ అప్. 10 లక్షలు డిపాజిట్ ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు సార్? ఏంటి సార్ వెతుకుతున్నారు? మీ బ్యాంక్ లో డబ్బేస్తే సేఫ్టీగా ఉంటుందా లేదా అని. భలే వాళ్ళు సార్. మా బ్యాంక్ 100% సేఫ్. వాచ్మెన్ ఉన్నాడా? ఉన్నాడు. లాకర్లు ఉన్నాయా? ఉన్నాయి సార్. గోడలు గట్టిగా ఉన్నాయా? మీ డబ్బు గురించి మీరు భయపడాల్సిన పనే లేదు సార్. ఐరన్ సేఫ్ లో పెట్టి తాళం వేస్తాను సార్. ఒకవేళ ఐరన్ సేఫ్ బద్దలు కొట్టి దొంగలు దోచుకెళ్తే? అలా జరగదు. జరిగితే? అలా ఎప్పటికీ జరగదు సార్. నన్ను నమ్మండి సార్. నమ్మమంటావా? నమ్మాలి సార్. మనిషి జీవిత చక్రం నమ్మకం అనే ఇరుసు మీదే ఆధారపడి తిరుగుతోంది. నమ్మకమే జీవితం. మళ్ళీ చెప్పు. నమ్మకమే జీవితం. మళ్ళీ చెప్పు. నువ్వు చెప్పరా? నమ్మకమే జీవితం. ఓకే, మీ బ్యాంక్ లో నేను డిపాజిట్ చేస్తున్నాను. ఆహా సార్, డబ్బులేస్తానని చెప్పి వెళ్ళిపోతున్నారేంటి సార్? డబ్బులు కావాలి కదా. ఇంటికాడ పెట్టొచ్చారా? లేదు, భాగ్యలక్ష్మి లాటరీ వాడి దగ్గర ఉన్నాయి. లాటరీ వాడి దగ్గర ఉన్నాయా? అవును, నేను కొన్న లాటరీ టికెట్ ప్రైస్ 10 లక్షలు. రేపే రిజల్ట్ వస్తుంది. ఎల్లుండి మీ బ్యాంక్ లో వేస్తా. తొక్కలో లాటరీ టికెట్ కొని నాకుంటే నా బ్యాంక్ వాచ్మెన్ ఉన్నాడా? లాకర్లు ఉన్నాయా? గోడలు గట్టిగా ఉన్నాయా అని అడుగుతావా? ఎందుకు సార్ అరుస్తారో? ఏడవలేక. ₹1 పెట్టి లాటరీ టికెట్ కొని 10 లక్షలు దొబ్బేసి బ్యాంకులో వేసేద్దామనే. ఎందుకు వేయకూడదు సార్? నమ్మకమే జీవితం. జీవితం నమ్మకం మీద ఆధారపడింది సార్. మీ బ్యాంక్ లో డబ్బేస్తే సేఫ్టీగా ఉంటుందని మీకు నమ్మకం ఉన్నప్పుడు నాకు లాటరీలో 10 లక్షలు వస్తుందని నాకెందుకు నమ్మకం ఉండకూడదు సార్? నమ్మకమే జీవితం. మళ్ళీ చెప్పు. నమ్మకమే జీవితం. మళ్ళీ చెప్పు. నువ్వు చెప్పరా? నమ్మకమే జీవితం. అది తీసుకోండి. పట్టేశా. పాప, నీ పేరేంటమ్మా? భారతి. గుడ్ నేమ్. ఏం క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంత చిన్న వయసులో 7th క్లాస్ చదువుతున్నావంటే నువ్వు బాలమేధావి అన్నమాట.
ఇప్పుడు నేను నిన్న క్వశ్చన్ అడుగుతాను, దానికి నువ్వు సమాధానం చెప్తావు. అలాగే. అదిగో అక్కడ ఒక అక్క ఉంది. మేఘమాలక్క నా ఫ్రెండే. అయితే మరీ మంచిది, మ్యాటర్లో డైరెక్ట్ గా వచ్చేయచ్చు. మీ మేఘమాలక్కది ఏ క్యాస్ట్? అదే కులం. కులము అనుచు సంకుచితముగా బ్రతుకు స్వార్థ పొరుల చింత వ్యర్థమేరా. మునుపు మనుషులంతా ఒక్కటే కులమురా. కులము కన్న గుణము గొప్పదని చాటరా. అంతేనా? అంతే. స్కూలుకు టైం అవుతుంటే ఇక్కడ నుంచి హరికథలు చెప్తున్నావా? పెద్ద జూనియర్ సిటిజన్ ఫీలింగ్. చిన్నవాళ్ళు లాభం లేదు, పెద్దవాళ్ళు అడుగుదాం. ఎరా దచ్చుడు, ఏంట్రా 2 రోజులుగా ఆపట్లేదు, ఎక్కడికి తగిలడ్డా? మీ చెల్లిని వాళ్ళ పుట్టింట్లో దింపరాడానికి వెళ్ళానురా. వెళ్ళే ముందు మొక్క చెవినేసి తగలడచ్చుగా. ఏంటి నిన్న మా అత్తారు ఆ కోడి మాంసం గారెలు జున్ను బోళ్ళు అంపారు. ఒక్క ముద్ద గొంతు దిగి సావలేదు. ఎందుకని? ఎందుకనంటావేంటి? నువ్వు లేకుండా ఒక్క ముద్ద ఎప్పుడన్నా నేను తిన్నానేంట్రా? నేను కూడా అంతేరా. మా అత్తగారంతా కోడి మాంసం గారెలు పెట్టింది, ఒక్క గారు కూడా తినలేకపోయినరా. అదంతా నీకు నా మీద ఉన్న అభిమానం రా. ఒరే భూతాత, కలకాలం మన ఇద్దరం ఇలా ఆప్యాయంగా బతకాలరా. వెరీ గుడ్. వీళ్ళని అడిగితే కరెక్ట్ గా తెలుస్తుంది. ఇంకేట్రా దత్తుడు వేస్తారు కబుర్లే. ఏమున్నాయిరా, ఉండమంటున్నా. నమస్కారం అండి. నమస్కారం అండి. మీతో చిన్న పనుండి వచ్చానండి. చేసుకోండి. ఈ ఊళ్ళో బుల్లెబ్బాయి గారు ఉన్నారు కదండి, అదే మీ ఇంటికి ఎదురుగ్గా ఉంటారు ఆయనే కదా. కరెక్ట్ అండి, కరెక్ట్. మరి ఊళ్ళో ఆయన చూస్తే అందరూ అంత గౌరవిస్తారండి. ఆయనదే కులం అండి. మా కులమేనండి. ఈ ఊళ్ళో ఎవడైనా సరే మా కులపాళ్ళకి దండం పెట్టి గౌరవించవలసిందే తప్ప వేరే కుల పెదవులకి అంత సీన్ లేదండి. దత్తుడు, పరాయి వాళ్ళ ముందు మా కులాన్ని తక్కువ చేసి మాట్లాడక పద్ధతిగా ఉండదు చెప్తున్నాను. అండి మా కులంలోనూ గొప్పళ్ళు అయిన చాలా మంది ఉన్నారండి. అంతెందుకు ఈ ఊరి ఎమ్మెల్యే మా కులపోడే. ఈ ఊరు ఎమ్మెల్యే మీ కులపోడే. ఎవరు ఓట్లేస్తే గెలిచాడు, మా కులపోళ్ళు ఓట్లేస్తే గెలిచి దొబ్బించుకున్నాడు. మీ కులపోళ్ళు ఓట్లేసే పద్ధతి ఊరోళ్ళు అందరికీ తెలిసిందే. గుర్తుకి మధ్య గుర్తేశారు, అన్ని క్యాన్సిలే. మీ కులపోళ్ళు ఓట్లేయడం కూడా శాతకాన్ని శానియత వల్లరా. మా కులపాళ్ళని ఎదవలని తిడతావా నువ్వు? పరాయాల ముందు మా కులపాళ్ళు లోకి తిట్టవా? నువ్వు లోకు చేసి మాట్లాడచ్చు మా కులపోళ్ళని. మీ కులపోళ్ళు నేను తిడితే ఏంట్రా, మా కులం గురించి చాలా ఎక్కువ మాట్లాడుతాను. ఎక్కువ మాట్లాడితే ఏంటి నువ్వు పీకేది? నన్నే కొడతావురా? నన్ను కొడితే పడి ఉండడానికి మా వాళ్ళే గాజులు తొడిగించుకోలేదు మా కులపోళ్ళు. నేను పెగ్గలనా మా మన కులం పోరేంటో చూపిద్దాం. మన వాళ్ళు అందరు రండిరా. తరతరాలుగా ఎన్నో ఏళ్లుగా ఈ ఊళ్ళో ఒక తల్లి బిడ్డల్లా బతుకుతున్న మనందరికి కులం కుంపడి పెట్టాడు ఈ పాపిస్తాడు. ఆఖరికి మన ఊరి బ్యాంక్ మేనేజర్ గారిని కూడా ఈ పంచాయతీలో నిలబెట్టాడు. ఇలాంటి వాడిని పడుకోబెట్టి ఇస్త్రీ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ, వాంతి వచ్చేలాగా ఉంది, ఒక సోడా దొరుకుతుందా? నో థ్యాంక్స్. ఏదో తెలియచేశాడు, ఈ ఒకసారికి క్షమించండి. మేనేజర్ గారు మంచి మనిషి, మన ఊరికి ఆయన ఎంతో చేస్తున్నారు. ఆయన మాట మీద ఈసారికి వదిలేద్దాం, ఏమంటారు? సరే, మీరు చెప్తున్నారు కాబట్టి అట్టగే చేద్దాం. దించండి కిందకి. కొంచెం పని ఉంది. చాలా థ్యాంక్స్ అండి. మా ఊరు వాళ్ళు కొంచెం మొరటోడు బాబు, ఏమనుకోవద్దు. అబ్బాయి అదేం లేదండి. వస్తాను బాబు. థ్యాంక్స్. నువ్వు ఒక పని చేయాలి. నొప్పిగా ఉందా? రండిరా. అబ్బా, ఈ కుట్ర వెనుకున్న అసలు బాసు నువ్వేను వాళ్ళకి తెలిస్తే ఏం చేస్తారు బాబా? ఏమండి, వీడు మళ్ళీ కులం గురించి మాట్లాడుతున్నాడు. కులం గురించి మళ్ళీ మాట్లాడావంటే కుళ్ళ పడిచేస్తారు. సరే పద. పద. I want to become police officer. Super. This academy is so nice. సార్ రండి సార్, చూడండి సార్. ఏంటయ్యా? సూపర్ ఫిగర్లు సార్. చూడండి చూడండి సార్.
బాబోయ్ చూడండి సార్ సూపర్ సూపర్ ఉంది కదండి బాబోయ్. ఎవరయ్యా ఈ క్రౌడ్? హూ ఆర్ దిస్? సార్ రాబోయే తరానికి కాబోయే పోలీస్ ఆఫీసర్ సార్ ఇదంతానా? ఏమైంది సార్? ఎవరయ్యా వీళ్ళంతా? వీళ్ళు పోలీస్ ఆఫీసర్స్ ఏంటి? జీవో సార్, హోమ్ మినిస్టర్ గారు జీవో. అయితే ఆ జియో పాస్ చేసిన హోమ్ మినిస్టర్ని వచ్చి ట్రైనింగ్ ఇవ్వమని చెప్పు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ట్రైన్ దీస్. ఈ ముక్క నాకు కాదు, మీరే ఫోన్ చేసి హోమ్ మినిస్టర్కి చెప్పండి. మిమ్మల్ని డిస్మిస్ చేస్తున్నట్టు జీవో పాస్ చేస్తారు, ఓకేనా? రేయ్, ఇంకా ఇక్కడే నిలబడి చూస్తావేంట్రా? కొత్త బ్యాచ్ వచ్చిందిరా, మనం వెళ్ళి వెల్కమ్ చేయాలి. ఎస్, కమ్ ఆన్, లెట్స్ గో. వచ్చిన క్యాండిడేట్స్ అందరినీ ఆర్డర్లో నిలబెట్టించి మాట్లాడతా. ఏమయ్యా, పంచకుట్టేసాక నెలకి ఏమాత్రం లంచ్ వస్తుంది? ఓ పాతికండి. పాతిక? అరే పాతికంట్రా, నాతో 50 వేసుకో. పెట్టేరా. ఏం చెప్పమంటారు సార్ బ్రోకర్లు? ఇంకా నేను ట్రైనింగ్ అవ్వలేదు, ఎస్ఐ అవ్వలేదు, అప్పుడే లంచాలు, ల్యాండ్ కొనుక్కోమని ఇన్స్టాల్మెంట్లు. అబ్బాయి టార్చర్ పెట్టేస్తున్నారు సార్, కర్మ సార్. రేయ్ సార్, ఏంట్రా ఇది? జీవో సార్, జీవో. Hi mom, I am okay. I am in the police academy now. Don't worry mom. Mommy, ఒక రౌడీ కొడుకు రౌడీ అవ్వాలని రూల్ లేదుగా మమ్మీ. వాట్ మమ్మీ? ఐ వాంట్ టు బికమ్ ఏ పోలీస్ ఆఫీసర్ మమ్మీ. అండర్స్టాండ్ మీ? యా, 3 months ట్రైనింగ్. బట్ వన్ థింగ్, నాన్నను చంపిన వారిని మాత్రం వదలను. ట్రైనింగ్ పూర్తయిన మరుక్షణమే నా చేతి గన్ వస్తుంది. గన్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎన్కౌంటర్ వాళ్ళదే మమ్మీ. ఐ లవ్ యూ మామ్. ఏమిట్రా ఇది? జీవో సార్, జీవో. పైకి వెళ్ళి ఫిజికల్ టెస్టులు చేయించుకోండి. బావా, పోలీస్ అకాడమీ అంటే చెంచులు కూడా జైల్లో ఉంటుంది అనుకున్నాను, కానీ అకాడమీ బానే ఉంది. అదండి. ఏ తమ్ముడు ఇట్రా. నేనేనయ్యా, ఇట్రా. ఎస్, ఈ లగేజ్ అవ్వలేటు. నిన్నేనయ్యా లగేజ్ అవ్వలేటు. ఆయన ఎవరో తెలుసా? నీకు తెలుసా? ఆయన అకాడమీకి చీఫ్ ట్రైనింగ్ ఆఫీసర్. సారీ. సారీ అంటే సరిపోతుందా? సారీ చెప్పిందిగా, పో. ఏంట్రా ఇదంతా? జీవో సార్, జీవో. Yes. Guys, now 3 months vacation. I want to change, you know. I don't want to become a cop. Don't worry, I'll come back, okay? Oh, darling. Come on. Bye, sweetie. Bye, sweetheart. I miss you, darling. Miss you too. తప్పదా, darling? తప్పదు, వచ్చేస్తాగా. Hey, I love you, Romeo. Love you, darling. I love you, girls. Bye, sweetheart. I miss you. Bye. Hi, guys. I'm Raj. Romeo Raj. రాధా కృష్ణ. Nice meeting you. సార్, వాళ్ళంతా ఎవరు సార్? ఆంటీస్. ఆంటీసా? యా, ఆంటీస్. మరి మీకేమవుతారు సార్? ఏంటిది? జీవో సార్, జీవో. అన్నా, ఎవరు లేరు, దిగు. అన్నా,
చేనా ఇది కదనా అది. అన్నా కిందది అన్నా. అన్నా చూసి నడువురా. ఫామ్ ఫిల్అప్ చేయండి. థ్యాంక్ యూ. రికమెండేషన్ అవసరం అయితే నేను చేస్తాను పాపా. ఓకే పాపా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంత పొట్టోడు కూడా ఉద్యోగం ఇస్తారా? మీరెవరు సార్? నేనెవ్వరా? అయ్యి బాబు. అకాడమీలో కూడా ఎంత అందమైన అమ్మాయిలు ఉంటారని ఊహించలేదు తెలుసా. సమయాన్ని దొరికారు మీ అదిరా మామ విషయం. అలాగా బాబాయ్ దారదులు జరగండి రా.